మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కష్టపడితే దాని నుంచి బయటికి రావచ్చని నేనే ఎగ్జామ్. But as you said that 2018 తర్వాత 2022కి just I seen a small gap. Is it really a gap or we 2018 తర్వాత కోవిడ్ వచ్చింది. 2020లో ఆ శాండల్వుడ్ డ్రగ్ కేసులో నాకు ప్రాబ్లం చేశారు. అండ్ కమింగ్ టు ది కాంట్రవర్సీ వేర్ ఇట్ వెంట్ రాంగ్, ఎక్కడ మనకి అది తప్పు జరిగిందండి? అది ఎందుకు మీరే అంత అది మాకు వచ్చేసి పడుతుంది. అది కూడా మా టైం బాగాలేదంటే చాలా వివరంగా చాలా డేంజరస్గా వచ్చి మా మీద పడుతుంది. అండ్ తనకు అదొక పగగా ఉండేది నా పైన. సంజన ఇన్వాల్వ్మెంట్ 100% ఉందని నోర్తో సహా చెప్పాడు, రాసి కూడా ఇచ్చాడు. అండ్ ఫైనలీ తీసుకొని పోయారు. ఇంట్రోగేషన్కి రండి వచ్చి ఫుల్ హౌస్ చెక్ చేశారు. ఏదో పెద్ద పాబ్లో ఎస్కోబార్ మేమే అట్లా. హౌస్ బయట నుంచి ఉండే మీడియా దయచేసి వెళ్ళిపోయండి చెప్తే కూడా కదలట్లేదు. అంటే ఎంత వర్స్ట్ అయిపోయిందంటే ఇంట్లో నేను ఇక్కడ కూర్చున్నాను కదా, డోర్ ఏదో ఓపెన్ ఉండేది, ఇద్దరు అమ్మాయిలు జర్నలిస్టు ఇక్కడ దాకా వచ్చేసారు పర్మిషన్ లేదు. నాదే కాదు నా మమ్మీ మొబైల్ కూడా లాగేశారు. ఎందుకంటే మేము ఎవరికైనా రీచ్ అవుట్ అవ్వకూడదని మమ్మల్ని అరెస్ట్ చేసేసారు. ఇంకా నా ఇంట్రోగేషన్ స్టార్ట్ చేసుకోలేదు. బయట ఏమొస్తుందంటే మీడియాలో సంజన వచ్చేసి పాకిస్తాన్కి ఇట్లాంటి వర్స్ట్ అయిన అలిగేషన్స్ చేసేసి జీవితమే నాశనం చేసేసారు.